నమస్కారం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో బొట్టుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. కుంకుమ బొట్టు పెట్టుకున్న, శ్రీగంధం బొట్టు పెట్టుకున్న, గోపీ చందనాన్ని బొట్టులాగా ధారణ చేసిన సమస్త ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. కుంకుమ బొట్టును ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే, కుంకుమ బొట్టులో కుమ్ అనే అక్షరాన్ని తీసుకుంటే కా ఊ మా అనే 3 అక్షరాలు కలిస్తే కుమ్ అనే అక్షరం వస్తుంది. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి, త్రిమూర్తుల శక్తి కుంకుమలో ఉంటుంది. కుంకుమ బొట్టుని ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది కాబట్టి ఆజ్ఞాచక్రం దగ్గర ధరించడం ద్వారా సూర్యకాంతి దాని మీద ప్రసరిస్తుంది. దానివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మేధాశక్తి పెరుగుతుంది. మనకి కుడి ముక్కుని పింగళానాడి అంటారు, ఎడమ ముక్కుని ఇడానాడి అంటారు. ఈ ఇడానాడి పింగళానాడి ఈ రెండింటి ద్వారా సూర్యకాంతి ఇక్కడ బొట్టు పెట్టుకున్న చోట పడినప్పుడు అద్భుతమైన జ్ఞాపక శక్తి, ధారణాశక్తి పెరుగుతాయి. ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే వైజ్ఞానిక పరంగా కూడా మానవుడి మెదడు వెనుక భాగంలో పీనిరూల్ గ్లాండ్ అనే ఒక ప్రత్యేకమైన గ్లాండ్ ఉంటుంది. అది మెలటోనిన్, పెరిటోనిన్ అనే పదార్థాలను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఇవి అద్భుతమైన ధారణ శక్తిని, వాగ్ధాటిని కలిగింపజేసే పదార్థాలు, జ్ఞాపక శక్తిని కలిగింపజేసే పదార్థాలు. ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర కుంకుమ బొట్టు పెట్టుకున్నప్పుడు సూర్యకాంతి పడగానే మెదడు వెనుక భాగంలో ఉన్న పీనిరూల్ గ్లాండ్ నుంచి వచ్చే మెలటోనిన్, పెరిటోనిన్ అనే పదార్థాలు ఎక్కువ చైతన్యవంతమవుతాయి. దానివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ధారణ శక్తి పెరుగుతుంది, మేధాశక్తి పెరుగుతుంది. అందుకే తప్పకుండా కుంకుమ బొట్టును ఆజ్ఞాచక్రం దగ్గర ధారణ చేయటం ద్వారా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహం కూడా కలిగి సమస్త శుభ ఫలితాలు చేకూరాలంటే కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు రోజు స్త్రీలైనా పురుషులైనా ఒక శ్లోకం చదువుకుంటూ కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓంకార పంజర సుఖీం ఉపనిషద్ ఉద్యానకేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేత్ గౌరీం. ఈ శ్లోకం చదువుకుంటూ కుంకుమ బొట్టు పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. త్రిమూర్తుల అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే గంధం బొట్టు పెట్టుకుంటే కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. శ్రీగంధం బొట్టు అని చెప్పి గంధపు చెక్క మీద అరగదీసినటువంటి బొట్టును ధారణ చేస్తారు. ఇది చర్మ వ్యాధుల తీవ్రతను తగ్గింపజేస్తుంది. ఆరోగ్యపరంగా శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తుంది. అలాగే బొట్టులో గోపీ చందనానికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. గోపీ చందనం అంటే శ్రీకృష్ణ పరమాత్మ పాద స్పర్శతో పునీతమైనటువంటి ద్వారకలో, బృందావనంలో ఉన్నటువంటి మట్టే గోపీ చందనం. ఆ మట్టిని తెచ్చి ఆ మట్టిలో పాలు కానీ నీళ్లు కానీ కలిపి గోపీ చందనం బొట్టును తయారు చేస్తారు. ఈ గోపీ చందనం బొట్టును వైష్ణవ సంప్రదాయం పాటించే వాళ్ళు ఆంగ్లాక్షరం యు అనే ఆకారంలో పెట్టుకుని మధ్యలో ఒక నిలువు గీత గీస్తారు. దీనిలో అద్భుతమైన అంతరార్థం ఉంది. ఆంగ్లాక్షరం యు ఆకారము శ్రీకృష్ణుడి పాదానికి సంకేతం, మధ్యలో ఉన్న నిలువు గీత తులసి దళానికి సంకేతం. కాబట్టి శ్రీకృష్ణుడి పాద స్పర్శతో పునీతమైన మట్టే గోపీచందనం కాబట్టి ఆ మట్టిని తెచ్చుకొని పాలతో కానీ నీటితో కానీ తడిపి దాన్ని ఆంగ్ల అక్షరం యు ఆకారంలో మధ్యలో ఒక నిలువు గీతతో వైష్ణవ సంప్రదాయం ప్రకారం ధారణ చేసినట్లయితే శ్రీకృష్ణుడి పాదము మధ్యలో తులసి దళానికి సంకేతంగా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. శైవ సంప్రదాయం ప్రకారం విభూతి ధారణ చేస్తే వైష్ణవ సంప్రదాయం ప్రకారం గోపీచందనం బొట్టును ధారణ చేయాలి. గోపీచందనం బొట్టును ధరించేటప్పుడు లేదా శ్రీగంధాన్ని ధరించేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. శంఖచక్ర గదాపాణే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం. ఈ శ్లోకం చదువుకుంటూ గంధం బొట్టు పెట్టుకున్న, గోపీచందనం బొట్టు పెట్టుకున్న కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. గోపీచందనం బొట్టును ధరించినా కూడా చర్మ వ్యాధుల తీవ్రత తగ్గుతుంది, శరీరానికి చల్లదనాన్ని కలిగింపజేస్తుంది. అలాగే ముఖం కాంతివంతంగా ఉంటుంది. బొట్టు ధరించడం వెనుక వైజ్ఞానిక రహస్యం ఉంది, ఆరోగ్య రహస్యం ఉంది, పురాణ రహస్యం ఉంది. వీటిని తెలుసుకుంటూ మన సంస్కృతి సంప్రదాయాల్లో చెప్పిన విధంగా నుదుటన బొట్టును ధారణ చేయండి, విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి. కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు అమ్మవారి అనుగ్రహం కలగటానికి ఏ శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి. ఓంకార పంజర సుఖీం ఉపనిషద్ ఉద్యానకేళి కళకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేత్ గౌరీం. అలాగే గోపీచందనం బొట్టు పెట్టుకునేటప్పుడు ఆ విష్ణుమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలగటానికి, గంధం బొట్టు పెట్టుకున్న కృష్ణుడి అనుగ్రహం కలగటానికి ఏ శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి. శంఖచక్ర గదాపాణే
ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం. శ్లోకం చదువుకోండి, నుదుటన బొట్టును ధరించండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.